సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేను నివసిస్తున్న విజయవాడ పట్టణంలో నా ఇంటికి దగ్గరలో గురునానక్ కాలనీ అని ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక వారం రోజుల క్రితం ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ అంతా కూడా ఉలిక్కి పడ్డారండి. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి ఉదయం 9:30 గంటలకు ఇంట్లోకి వెళ్ళిందండి. వెళితే ఆ ఇంటి యజమాని, ఆ వ్యక్తి డాక్టర్, ఆ వ్యక్తి ఉరి వేసుకున్న పరిస్థితుల్లో కనిపించాడు. వరండాలో, పోర్టుకోలో. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె పానిక్ అయిపోయి వెంటనే బయటకు బయటకు వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏంటి డాక్టర్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించారు. పోలీసులు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బాడీని చూశారు. ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ బెడ్రూమ్లో తన భార్య, తన కొడుకు, తన కూతురు, తన తల్లి శవాలు కనిపించినాయి. 2 రూముల్లో 2 శవాలు కనిపించినాయి. ఏం జరిగిందని పోలీసులు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. రోడ్డు మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ముందు ఆ పోస్టల్ బాక్స్లో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్లో ఏం రాయబడిందంటే, నేను కొంత డబ్బును, కొంత బంగారాన్ని నా కారులో పెట్టాను, ఇవి మా అన్నయ్యకి అందించండి అని ఆ లెటర్లో రాశాడండి. రాసి ఆ వ్యక్తి మరణించాడు అనే విషయం పోలీసులకు అర్థమైంది. ఏం జరిగింది అసలు వివరాల్లోకి వెళ్తే, ఈ డాక్టర్ గారు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటని ఆలోచన చేస్తే, నేను చెప్పేటువంటి ఈ డాక్టర్ గారు విజయవాడ పట్టణంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి డాక్టర్ గారు. ఆయన ఆర్థోపెడిషియన్గా ఉన్నాడు. ఈ డాక్టర్ గారు అనగా ధరావత్ శ్రీనివాస్ అనేటువంటి ఈ డాక్టర్ గారు 1996 సంవత్సరంలో గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్స్ చేయడానికి ఆయన వైజాగ్ వెళ్ళాడు. అక్కడ ఆర్థోపెడిషియన్ అనేటువంటి ఆ యొక్క శాఖను ఆయన తీసుకున్నాడు. ఆర్థోపెడిషియన్గా తన యొక్క వైద్య వృత్తిని ప్రారంభించాడు. విజయవాడ పట్టణంలో చాలా హాస్పిటల్లో ఆయన ఆర్థోపెడిషియన్గా పనిచేస్తున్నటువంటి ఆ టైంలో అతను ఒక హాస్పిటల్ కూడా నిర్మించాడు. చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది, హాస్పిటల్ నిర్మించాలి, హాస్పిటల్ని కట్టాలి, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించాలని ఆయన అప్పు చేశాడు. అప్పు చేసి హాస్పిటల్ని కట్టాడు. కట్టిన తర్వాత అందులో చాలా సమస్యలు తలెత్తినాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ విషయంలో. ఆ తర్వాత అప్పు చేశాడు, ఎక్విప్మెంట్ కొన్నాడు. అప్పు తీర్చలేక, లేకపోతే కుటుంబంలో సమస్యలను బట్టి తన పిల్లలిద్దరూ కూడా ఆటిజంతో బాధపడుతున్నారు. అంటే సైకలాజికల్గా కొంత వీక్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కేర్ వారికి కావాలి. అటువంటి బిడ్డలు మరి ఎన్ని కారణాలని ఆసరా చేసుకుని తన సొంత స్నేహితులు తన మోసం చేశారని తను ఏం చేశాడంటే, తన బిడ్డలను, తన భార్యను, తన తల్లిని ఏ విధంగా చంపాడంటే, వారికి మత్తుమంది ఇచ్చాడట. ఆహారంలో మత్తుమంది కలిపి వారిని చక్కగా నిద్రలోకి పోనిచ్చాడు. అతను డాక్టర్ కదండి, అతనికి ఏ నరం కోస్తే ప్రాణం త్వరగా పోద్దో తెలుసు కాబట్టి ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి ఆ నరం, మెదడుకు వెళ్ళేటువంటి ఆ నరాన్ని కట్ చేశాడట. కట్ చేయగానే వారి నిద్రలోనే చనిపోయారో లేకపోతే గిలగలు కొట్టుకుంటూ చనిపోయారో మనకు తెలియదు. ఎట్టకేలకు తన భార్య, తన తల్లి, అదే రీతిగా తన కొడుకు, తన కూతురు, నలుగురు కూడా చనిపోయారండి. ఆ వ్యక్తి చంపేశాడు. చంపిన తర్వాత ఆ వ్యక్తి ఆ సమయం ఎప్పుడంటే ఉదయకాల సమయం 4 గంటలకి ఆ వ్యక్తి బయటకు వచ్చి అతడు లెటర్ రాసి ఆ లెటర్ని ఆ పోస్టల్ బాక్స్లో పెట్టి మరలా తన కారు డిక్కీ ఓపెన్ చేసి తన కార్ని ఓపెన్ చేసి అందులో ఈ యొక్క ధనాన్ని, బంగారాన్ని 16 లక్షలు ఆ ధనాన్ని, ఆ తర్వాత 300 గ్రాముల బంగారాన్ని ఆ కారులో పెట్టాడట. పెట్టి లోపలికి వెళ్ళాడు. ఉరి వేసుకుని ఆ వ్యక్తి చనిపోయాడు. ఒకే రోజు 5గురు ఒకే కుటుంబంలో చనిపోయారు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. సమాజంలో చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. విజయవాడ పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. శ్రీనివాస్ నాయక్ అనేటువంటి వ్యక్తి మరణము విజయవాడ పట్టణాన్ని కుదిపివేసింది. నేను ఈ విషయాన్ని విన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఆ వ్యక్తి ఎంతో కష్టపడి డాక్టర్ విద్యను చదివాడు. ఈ రోజున ఎంబీబీఎస్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఎంబీబీఎస్ అయిన తర్వాత మరలా ఎంఎస్ చేయడం అంత ఈజీ కాదు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత విలువైనటువంటి చదువును చదివాడు. హాస్పిటల్ ప్రారంభించాడు. గురునానక్ కాలనీ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, తన అన్న ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఉండి కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు వారిని చంపేశాడు? ఎందుకో తెలుసా అండి, తన జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన జీవితంలో సమస్యలకు పరిష్కారము ఎలా సాధించాలో తనకు అర్థం కాలేదు. అంటే అందరికీ సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరున్నారు? అందరికీ సమస్యలు ఉంటాయి. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఏ ఫైనల్. అది ఫైనల్ కాదండి. మన జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, అది ముగింపు కాదు మన జీవితానికి. ఆలోచన చేయండి. ఆ వ్యక్తి జీవితంలో తన్ను చంపుకోవడం మాత్రమే కాకుండా తన భార్యను చంపాడు. వాళ్ళు ఏం తప్పు చేశారని తన బిడ్డను చంపాడు. తన తల్లి పేగుబంధాన్ని కూడా లెక్క చేయకుండా తన తల్లిని కూడా చంపాడు ఈ వ్యక్తి.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకం ఎటు వెళ్ళిపోతూ ఉంది. మనం అంత్య దినాల్లో కడవరి దినాల్లో ఉన్నామని చెప్పడానికి ఎంతకంటే గొప్ప నిదర్శనాలు ఏమున్నాయి? తన జీవితంలో సమస్యకు పరిష్కారం లేదనుకున్నాడా? ఏమండి, అప్పులు ఉన్నాయి. తన జీవితంలో అప్పు చేశాడట. సుమారుగా ఎంత 3 కోట్ల రూపాయలు అప్పు చేశాడట. ప్రతి నెల కూడా 30 లక్షల రూపాయలు బ్యాంక్ వారికి కట్టాల్సిన పరిస్థితి. ఏమంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు, ఏదైనా హాస్పిటల్లో పనిచేసినా సరే ఆ వ్యక్తికి మంచి జీతం వస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే హాస్పిటల్ నమ్ముకున్నా, తన ఇంటిని నమ్ముకున్నా ఈజీగా అప్పులు తీర్చగలడు. కానీ తన జీవితంలో శాంతి లేక, సమాధానం లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోగం ఏంటనంటే డిప్రెషన్ అండి. ఆ డిప్రెషన్లోకి మనం వెళ్తా ఉన్నప్పుడు నువ్వు సరైన వ్యక్తి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి. డిప్రెషన్లో నువ్వు ఉన్నప్పుడు దైవిక శక్తి అవసరం అండి. నీ సృష్టికర్త నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఈరోజు అందరికీ సమస్యలు ఉన్నాయి. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునికి శక్తిని ఆశ్రయించినప్పుడు, దైవిక శక్తిని ఆశ్రయించినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనల్ని గైడ్ చేసేటువంటి వారు మనకు ఉన్నప్పుడు, సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం సమస్య నుంచి పరిష్కారాన్ని పొందుకుంటామండి. సమస్యకు పరిష్కారము ఆత్మహత్య కాదు. సమస్యకు పరిష్కారం నరహత్య చేయటం కాదు. చాలా విచారించాను. ఒకే కుటుంబంలో చిన్న బిడ్డలు అభోశుభం తెలియని ఆ బిడ్డను కూడా ఆ పొట్టను పెట్టుకున్నాడు ఆ తండ్రి. నిజంగా మీ జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున చాలామంది చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ప్రేమించిన వాడు కాదన్నాడని చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని సూసైడ్ చేసుకుంటున్నారు. అప్పుల సమస్యలు, అప్పుల వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెడుతుంటే ఆ అవమానాన్ని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే వారి జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించలేక రకరకాల కారణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. భర్త ఏదో అన్నాడని ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు లేకపోలేదు. భార్య ఏదో అంది, భార్య నన్ను బాధ పెట్టిందని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కనబడుతున్నారు. జీవితంలో ఫెయిల్ అయిపోయాం, ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు, ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒంటరితనం, ఎవరో నన్ను మోసం చేశారు, ఆ మోసాన్ని నిజంగా అంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకోలేక చాలామంది జీవితాన్ని ముగించేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు ప్రజలకు వస్తున్నాయి. ప్రతి 8 నిమిషాలకి ఒకళ్ళు ఈ ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఆలోచన చేయండి. ఆత్మహత్య చేసుకోవడమే సమస్యకి పరిష్కారమా? అలా అయితే అందరూ మరణించాలండి. ఈరోజు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనండి. సమస్యల మీద విజయాన్ని ఇచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచండి. తద్వారా మీ జీవితంలో సమస్యల మీద విజయాన్ని సాధిస్తారు. ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు గతించిపోతాయి, కానీ మన జీవితాల్లో మనల్ని చంపుకునేటువంటి అధికారం మనకు లేదు. మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలను ప్రభు దగ్గర తీసుకురండి. ప్రభు పరిష్కరిస్తాడు. పరిష్కరించేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం వెల్లడొగుడుతోనే వెలుగు కలుగును. అవి తెలియనటువంటి వారికి తెలివిని అనుగ్రహించిన దేవుని లేఖలు తెలుస్తున్నాయి. ఆత్మహత్య శరణం కాదండి. ఒకవేళ హోప్ లేకుండా ఉన్నావా? నీ జీవితంలో ఈ సమస్య నుంచి బయటపడలేనటువంటి ఆలోచన నీకు కలుగుతూ ఉందా? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. ఆయన వాక్యం నీకు పరిష్కారం ఇస్తుంది. ఆయన ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో అనేక మంది ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినటువంటి వారు దేవుని వాక్యాన్ని విని దేవుని నుంచి ఒక నిరీక్షణ పొందుకుని ఈరోజు నా సమస్య నుంచి బయటపడ్డారు. మన ఒక తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు, అన్న నేను డ్రగ్స్కి బానిస అయిపోయాను, గంజాయికి బానిస అయిపోయాను, విడుదల రావట్లేదు, నా జీవితంలో ఎంతో నష్టపోయాను. యవ్వన కాలంలో చక్కగా సక్సెస్ సాధించాల్సిన వాడిని, చదవాల్సినటువంటి వాడిని, జీవితంలో పైకి రావాల్సినటువంటి వాడిని స్నేహితుల ప్రభావాన్ని బట్టి నేను గంజాయికి బానిస అయిపోయాను. నా జీవితం ఇంకా వృధా అయిపోయింది, నా జీవితం ఇంక ఏమీ లేదు, చచ్చిపోవాలనే ఆలోచనతో బ్రతుకుతుండేటువంటి వాడిని ఒకరోజు దేవుని వాక్యం నన్ను బ్రతికింపు చేస్తుంది. దేవుని వాక్యం నన్ను వెలిగింపు చేస్తుంది. ఈరోజు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. మీ వాక్యం ద్వారా నేను ఎంతో ప్రేరణ పొందాను. ఆత్మహత్య అనేటువంటి ఆ తలంపులు దేవుని వాక్యం ద్వారా నేను జయించగలిగానని చెప్పాడు. ఈరోజున మీ జీవితంలో నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నారా? మీ జీవితాల్లో ఏదో దాన్ని బట్టి చచ్చిపోతే బాగున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? నేను మరొకసారి చెప్తాను, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ఫైనల్. మీ జీవితంలో ఓటమి అనేది ముగింపు కాదు. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మీకు విజయాన్ని ఇస్తాడు. మీ జీవిత సమస్యల మీద విజయాన్ని ఇస్తాడు. ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి సృష్టికర్త ఉన్నాడు. నిన్ను కలుగు చేసినటువంటి వాడు, నీకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. కృంగిపోద్దండి. ఆత్మహత్య చేసుకున్న తలంపు వస్తే కనుక అది సాతాను యొక్క తలంపు, నా దుష్టుని తలంపు, అది అపవాది తలంపు అని భావించండి. ఏం సాధించాడండి? సమాజంలో ఆ వ్యక్తి ఒక చేతకాని వాడిగా మారిపోయాడు. సొంత భార్యని చంపాడు, సొంత కొడుకు, కూతురు, తల్లిని చంపి ఆ వ్యక్తి కూడా చంపుకున్నాడు. ఏమండి, సమస్యకి ఇంక పరిష్కారం లేదనుకున్నాడా? ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. సమస్యలుంటే ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. సమస్యలుంటే మాలాంటి వారికి చెప్పండి, లేకపోతే దేవుని సేవకులకు చెప్పండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నారు.
ధనం మీద ఎక్కువ అపేక్ష పెట్టుకోవద్దు మనం. ఎన్నెన్నో కోట్లు సంపాదించాలని చెప్పి అనవసరమైన బర్డెన్లు మన మీద పెట్టుకోవద్దండి. ఉన్నంతలో సంతృప్తి కలిగి జీవిద్దాం. ఆ వ్యక్తి మంచి డాక్టర్, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, నిజంగా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనాలని ఎక్విప్మెంట్ కొనేసాడట. హాస్పిటల్ బిజినెస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. నిజంగా ఆ యొక్క హాస్పిటల్కి పేషెంట్లు రావట్లేదు, సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, ఆ తర్వాత రెంటల్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్ అంతా చేయాలి. చేయలేక వదిలేసాడు లైఫ్ని. చచ్చిపోతే బాగుండు. తన పిల్లల్లో ఒకళ్ళు ఆటిజంతో బాధపడుతున్నారట. తను ఏమనుకున్నాడు, నేను చచ్చిపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, నా భార్య ఎలా బ్రతుకుతుంది, నా పిల్లలు ఎలా సస్టైన్ అవుతారు, ఎప్పుడు నేను వారి దగ్గర ఉండాలి కదా అని చెప్పి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో అని చెప్పి వాళ్ళని కూడా చంపి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా విచారకరం. కాబట్టి ఒక మాట నేను కంక్లూడ్ చేస్తున్నాను. మీ జీవితంలో సమస్యలు ఉంటే ప్రభు దగ్గరికి రండి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు ఆల్రెడీ మరణించారు. నువ్వు మరణించనక్కర్లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. ప్రతి సమస్యకు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. ఆయన సృష్టికర్త, నీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆయన నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన కోరుకుంటే ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు. నీ జీవితంలో అప్పుల సమస్య నుంచి నీకు విడుదల ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బ నుంచి నీకు విడుదల ఇస్తాడు. అవమాన భారంతో కృంగిపోయిన పరిస్థితులు ఉన్నట్టయితే నీ తలను ఎత్తేటువంటి వాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. అందులో బట్టి ధైర్యం తెచ్చుకోండి, జీవితాన్ని జీవితంగా జీవించండి. సో ధైర్యంతో జీవించండి. ఫెయిల్యూర్స్ మన జీవితానికి ముగింపు కాదు. ఫెయిల్యూర్స్లోంచి అనేక పాఠాలు నేర్చుకుంటూ మన జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుతూ శాంతి సమాధానాలతో మనం నింపబడదాం. దేవుడు అటువంటి కృప వింటున్న మీకు దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.